ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు అనగా గుమాస్తా పనివాడు ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండటము వీలు కాదని వానితో చెప్పాను. ఆ పనివాడు తనలో తాను, నా యజమానుడు ఈ పని నుండి నన్ను తీసివేస్తాడు గనుక నేను ఏమి చేయను, త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియను అనుకుని తన యజమానునికి బాకీ ఉన్న వారిని పిలిపించి, మీరు ఎంత నూనె బాకీ ఉన్నారు? 100 మణుగులని వారంటే అతను 50 మణుగుల నూనె రాసుకో అన్నాడు. ఇంకొక అతన్ని పిలిపించి, నువ్వు ఎంత బాకీ ఉన్నావంటే 100 తూముల గోధుమలు అని చెప్పినప్పుడు నీ చీటీలో 80 తూములే అని రాసుకోమని చెప్పాడు. అన్యాయస్తుడైన ఈ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుంటారని చెప్పాడు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవారు ఎక్కువైన వాటిలో నమ్మకముగా ఉంటారు. ఎక్కువగా నమ్మకం ఉండేవారు అనేకమైన వాటి మీద నియమించబడతారు. కొంచెములో నమ్మకముగా లేని వారు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండలేరు. ప్రియమైన సహోదరులారా, లోక సంబంధమైన సంపద విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు నిజమైన సంపద విషయంలో మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఇతరుల ఆస్తి విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు మీకు మీ సొంత ఆస్తిని ఎవరిస్తారు? ఏ సేవకుడు 2 యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతను ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఒకని పట్ల విశ్వాసము చూపి ఇంకొకని పట్ల నీచంగా ప్రవర్తిస్తాడు. దేవుణ్ణి ధనాన్ని సమంగా కొలవలేం. లూకాసు వార్త
16వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు మనము విన్నాము. అన్యాయస్థుడైన పనివాడు యుక్తిగా ప్రవర్తించినాడు. ఒక యజమాని దగ్గర, ఒక ధనవంతుని దగ్గర ఈ మంచి యుక్తిగా తెలివైన పనివాడున్నాడు. అతని మీద రిపోర్ట్ వచ్చింది. ధనవంతునికి తెలిసింది, పలాని వ్యక్తి మీ ఆస్తిని పాడు చేయుచున్నాడని ఫిర్యాదు చేశారు. అందువలన ఆ గుమస్తాను ఆ పనివాడిని పిలిపించి, ఆ ధనవంతుడు యజమాని, నేను నీ గురించి వినుచున్న మాట ఏమిటి? నేను వినుచున్న నిన్ను గురించిన ఈ మాట ఏమిటి? ప్రభువు కూడా మనలను నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి అని మనల్ని అడిగినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మనం జరిగించిన అవి మంచివైనా చెడ్డవైనా ప్రతి దాని గురించి లెక్క చెప్పాలి. విశ్వాసులకి న్యాయపీఠం ఉంటుంది, అవిశ్వాసులకి వాళ్ళకి తీర్పు ఉంటుంది. అవి మంచివైనా చెడ్డవైనా లెక్కలకి వస్తాయి. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి కూడా దేవునికి లెక్క చెప్పాలి. మనలో ప్రతివాడు తన గురించి లెక్క చెప్పాలి. ఎవరికి వారు ప్రభువుకు లెక్క చెప్పాలి. ఈ పనివాణ్ణి అడుగుతున్నాడు, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? అతని గురించి చెప్పారు, ఫిర్యాదు చేశారు. పలాని మనిషి పనివాడు నీ ఆస్తినంతా కూడా పాడు చేస్తున్నాడయ్యా. అతన్ని పిలిపించాడు. ఆ యజమాని పిలిపించి అడిగాడు, నువ్వు ఈ విధంగా చేస్తున్నావంట కదా, మొత్తం ఆ జమా ఖర్చులన్నీ చూపించు అన్నాడు. నీవిక నాకు పనివాడిగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు ఆ పనివాడు తెలివిగా ఆలోచించాడు. ఈ ఉద్యోగం నుండి నన్ను తీసేస్తే నేను పొలం దున్ని కష్టపడి పని చేయలేను, మరటు పనులు చేయలేను. అలాగని భిక్షం ఎత్తుకోవాలంటే కూడా నేను సిగ్గుపడుచున్నాను. అది నా చేత కాదు. పొలము దున్నే చేత కాదు, భిక్షము కూడా ఎత్తుకోలేను. ఇంకేం చేయాలి? నేను ఇలాగ చేస్తాను. నా యజమానునికి ఎంతమంది అయితే బాకీ ఉన్నారో వారిని పిలిపించి వారి బాకీలు తగ్గించుకొని రాసుకోండి అని చెబుతాను. కనీసం వారైనా నన్ను చేర్చుకుంటారు. మనకు ఇవ్వబడిన సంపద విషయంలో వాటిని యుక్తిగా ఖర్చు చేసి సమాజానికి, తోటి మనుషులకి మనము ఒక
ఒక ఆదరణగా, ఒక ఆదర్శంగా, ఒక ప్రోత్సాహకరంగా మనం తయారు కావాలి. ఈ డబ్బుల విషయంలో మనం బిగబట్టుకుంటే, కఠినంగా ఉంటే ఎవరు కూడా రారు. ఎవరు వారిని పలకరించరు, ఎవరు వారిని అభిమానించరు. ఇప్పుడు ఏదైనా బాడెక్కు వాహనం, ఆటో కానీ, కారు కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు అడిగినంత వారికి ఇచ్చినప్పుడు, ఇంకా ఎక్కువ ఇచ్చినప్పుడు, ఆ కారు ఓనర్ కానీ, ఆ ఆటో అతను కానీ అర్ధరాత్రి పూట ఫోన్ చేసి బాడెక్కు రమ్మంటే వస్తాడు. ఇది ఏ టైము అని కూడా చూసుకోడు అతను. ఫలాని మనిషి నమ్మకంగా మరి ఇస్తాడు, డబ్బుల దగ్గర ఆయన మరీ విసిగించడు అని వాళ్ళు అనుకొని ఎప్పుడైనా వారి పనికి సహాయపడతారు. డబ్బుల విషయంలో కఠినముగా మరి గట్టిగా లోబిగా ఉంటే అర్ధరాత్రి పూట ఫోన్ చేసి ఫలాని చోటుకి వెళ్ళాలి, బండి పంపిస్తావంటే ఏదో ఒకటి సాగు చెబుతారు, తప్పించుకుంటారు. ఎందుకు వచ్చి గొడవలే, ఈ రాత్రిపూట వెళ్ళినా కూడా మనకు అతనితో మనం పోరాడలేము, మరీ అధ్వానంగా ఇస్తాడు బాడీ అని ఏదో ఒకటి సాగు చెప్పి తప్పించుకుంటాడు సులభం మామూలుగానే. వాళ్ళు కూడా భలే యుక్తిగా మాట్లాడతారు, చెడ్డు కాకుండా శుభ్రంగా నైస్గానే తప్పించుకుంటారు. ప్రియమైన సహోదరులారా, మీకు తెలుసో తెలియదో కానీ అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి అని ప్రభు అన్నాడంటే దాంట్లో ఎంతో అర్థం ఉంది. మీ దగ్గర ఉన్న అది ఏదైనా సంపద, దాని వలన అనేక మందిని మీరు సంపాదించుకోండి. మన దగ్గర ఉండే టాలెంట్, తలాంతు మన జీవితానికి అనేక మందిని పరిచయం చేస్తుంది. దాన్ని మనం ఉపాయంగా వాడాలి, ఇతరుల క్షేమం కొరకు వాడాలి, స్వప్రయోజనాన్ని విచారించుకొనకూడదు. ఈ గృహ నిర్వాహకుడు జమా ఖర్చులు తప్పు చూపిస్తున్నాడని ఆ యజమానికి తెలిసినప్పుడు అవన్నీ చూపించమన్నాడు. ఇంకా లెక్క చెప్పాలి కదా. అందుకే బాకీ ఉన్న వాళ్ళ బాకీలు సగానికి తగ్గించి ఆ జమా ఖర్చులు చూపించాడు. అవి లెవెల్ అయినాయి. నేను కూడా అకౌంటెంట్ విషయంలో ఈ లెక్కలన్నీ కూడా చాలా వరకు రైతుల మీద వారి అప్పులు క్షమించినవి సరిచేయడానికి చాలా కష్టపడ్డానులేండి, చాలా యుక్తిగా ప్రవర్తించాను. మా రైతుల మేలు కోసం, ప్రజల కస్టమర్ల మేలు కోసం ప్రయాసపడే వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ కంపెనీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వారి వలన ఆ కంపెనీ కానీ, ఆ వ్యవస్థ కానీ, ఆ సంస్థ కానీ, అది ఏదైనా అది వర్ధిల్లుతుంది. ప్రజలు అక్కడ గుంపులుగా కనబడతారు. దేవుడు ఆత్మ కలిగిన తన ఆత్మతో
తన పిల్లలకి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రభువు ఇక్కడ ఒక విషయాన్ని గురించి ఆయన బాధపడుతున్నాడు. ఏంటంటే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అనగా దైవ చింతన గల వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చూపుతున్న తెలివి కన్నా ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్ళు తమ పరిస్థితుల్ని ఎక్కువ తెలివిగా ఎదుర్కొంటారు. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే మనం సరిచూడాలి. ఆత్మ సంబంధముగా వెలుగు బిడ్డలముగా మనం ఎంతో జ్ఞానముగా వివేకంగా మనం ప్రవర్తించాలి. లోక సంబంధమైన వాళ్ళకి చాలా తెలివి, వివేకము, యుక్తిగా ప్రవర్తిస్తారు. తెలిసిన వాళ్ళ అంగడికి వెళ్తే అంటారు, మీకై రేటు తగ్గించామయ్యా అంటారు. వేరే వాళ్ళకంటే ఇంకా ఒక 300 ఎక్కువ పడేది అంటారు. తెలిసిన వాడి కాబట్టి నీకు ఇంకా ఎక్కువ వేసినాం అన్నట్టు ఉంటుంది ఆ మాట. ఎందుకంటే మొహమాటం మీద ఏమీ అనలేడని. రోజు అంగడికి వెళ్ళే వాళ్ళ దగ్గర వాళ్ళు తగ్గించినాం అన్నట్టే ఉంటారు, కానీ వేరే ఏదో దాంట్లో వాళ్ళు లాగుతూ ఉంటారు. చాలా యుక్తిగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు, అంగడి వాళ్ళు. ఈ డబ్బుల విషయంలో మానవుడు తెలివిగా ప్రవర్తించకపోతే ప్రజలు అతన్ని కోరుకోరు, ప్రజలు అతన్ని అభిమానించలేరు. ఆ చేసే పని అది వృద్ధి కాదు. కూరగాయల అంగడి ఉంది ఒకటి, ఇంచుమించు అక్కడ ఒక 10 కూరగాయల అంగళ్ళు ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళ అంగళ్ళు, వాళ్ళ కూరగాయలు అట్లనే ఉంటాయి. సాయంకాలం అయినా కూడా ఏ కూరగాయల కుప్ప కరగదు. ఆ కూరగాయలు ఎవరు బాక్సులో తెచ్చే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఒక్కరే ఉంటారు. ఎప్పుడన్నా చూడండి, ఆ వంకాయల కుప్ప కరగదు, టమాటాల కుప్ప కరగదు. కానీ ఒకటి కూరగాయల అంగడి ఉంది. వాళ్ళు తెచ్చేవాళ్ళు తెస్తుంటారు, అయిపోతుంటాయి, మళ్ళీ పోస్తుంటారు. వాళ్ళు ఐసా పైసా పో అంటారు, సరే పో అంటారు. స్టాక్ కూడా బాగా మంచిగా ఉంటుంది. వీళ్ళది కరిగిపోతా, వీళ్ళది మొత్తము కూరగాయలన్నీ అయిపోతుంటాయి. సాయంకాలం కల్లా వాళ్ళు కుప్పల మీద అట్లాగే ఏమీ కరగవు. అంటే వాళ్ళు చాలా యుక్తిగా వ్యాపారం, లేదు అంటే సరే పో అంటారు. అట్లా అందరూ ఆడేదో ఒక అయస్కాంతం ఉన్నట్లాగా అక్కడికే వెళ్ళి గుంపు చుట్టుకొని ఉంటారు. ఇవన్నీ మనం చూసినప్పుడు ఎంత తెలివిగా, వివేకంగా ప్రవర్తించాలో. లోక సంబంధమైన వాళ్ళకి వాళ్ళ వ్యాపారం కానీ వాళ్ళ పని కానీ జరిగించుకోవడానికి వాళ్ళకు చాలా జ్ఞానముగా, యుక్తిగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మనమందరం కూడా దేవుని చేతిలో ఆయన పనివారిని. ఆయన రాజ్య సువార్తను కానీ ఆయనకు సంబంధించిన ప్రతి దాన్ని మనము తెలివిగా, వివేకంగా, జ్ఞానముగా జరిగించాలి. ప్రజల మేలు కోసమై ప్రజలను సంపాదించుకోవడానికి, వారి ఆత్మలను నరకం నుండి తప్పించడానికి మనం ఎంతకైనా త్యాగం చేయాలి, మనం ఎంతకైనా ప్రయాసపడాలి.
ఈ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడని పేరు పెట్టారు కానీ అతనికి ప్రజలకు మాత్రం మేలు చేశాడు. వాళ్ళ అప్పులు తగ్గించుకొని రాసుకోండి అని చెప్పాడు. తనే కదా వారికి ఆ అప్పు కాగితం రాయించింది, నువ్వు ఇంత అప్పు ఉన్నావని. కాబట్టి తనే మరలా వాళ్ళకి సగం సగం అప్పు తగ్గించాడు. ఈ లోక సంబంధమైన సంపద విషయంలో మనం నమ్మకముగా ఉండకపోతే సత్యమైన ధనమును అనగా పరలోక సంబంధమైన ధనమును దేవుడు మనకి ఎలా ఇస్తాడు? నిజమైన సంపద మనకి ఎలా దొరుకుతుంది? కాబట్టి డబ్బుల విషయంలోనే ఒక మనిషిని అతను మంచివాడా లేక మోసగాడా అనేది అర్థమైపోతుంది. ఆ డబ్బులతోనే మనుషులను సంపాదించుకోవచ్చు, వాళ్ళ అభిమానాన్ని పొందవచ్చు. దానితోనే మనుషులు దూరం అయిపోవచ్చు, వారు మనల్ని విమర్శించవచ్చు. విమర్శించే వారిని కూడా డబ్బుల ద్వారా అభిమానులుగా, సహకారులుగా మార్చుకోవచ్చు. పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండకపోతే మీకు సొంత ఆస్తి మీకు ఎవరిస్తారు? ఇతరులు మనకు అప్పగించిన దాని మీద మనం నమ్మకముగా ప్రజల కోసమై ఖర్చు చేస్తే మనకు సొంత ఆస్తి అనేది దొరుకుతుంది. చివరిగా ఆయన ఫైనల్గా ఒక క్లారిటీ ఇచ్చాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పినాడు. కాబట్టి ఎవరైనా ఒక పనివాడు, సేవకుడు, ఒక దాసుడు ఒకే సమయంలో దేవునిని అలాగే సిరిని ప్రేమించలేడు. దేవునికైనా మనం దాసులముగా ఉండాలి, లేదు డబ్బులకైనా, సిరికైనా, సంపదలకైనా దాసులుగా ఉండాలి. రెండిటికి, దేవునికి దాసుని, సిరికి దాసుని అని ఎవరు కూడా వ్యవహరించలేరు, అలా ఉండలేరు. దేవుణ్ణైనా తృణీకరించాలి, సంపదనైనా తృణీకరించాలి. దేవుని సిరిని ఎవరు కూడా సేవింపలేరు. మనకు దేవుడే యజమాని, ఆయనకే మనం దాసులం. ఈ సంపద మనకు దాసత్వం చేయాలి, మనం చెప్పినట్టు వినాలి. మనం దేవునికి లోబడాలి. మన చేతిలో ఉన్న సంపద మనం చెప్పినట్టు అది వినాలి. దానికి మనము గులాము కాకూడదు, అది మనలను ఆట ఆడుకోకూడదు, మనమే దాన్ని ఆట ఆడించాలి. ప్రజల యొక్క ఆదరాభిమానములను పొందుకోవడానికి సంపదను మనం ఉపయోగించవచ్చు. దాన్ని గనుక ప్రేమిస్తే ప్రజల ఆదరణ అభిమానాలు దూరం అయిపోతాయి. ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు ప్రజల కోసము ఎంతో ఖర్చు పెడుతున్నారు, ప్రజలకే మేలు చేస్తున్నారు.
ప్రజలకే డబ్బులు పంచుతున్నారు, వాళ్ళకి ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఇన్ని పథకాలు, ఇంత డబ్బులు ప్రజల కోసం ఎవరూ ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. ప్రజల కోసమే, ప్రజల కొరకే ఏమో పథకాలు ఇంకా కొత్తవి ప్రవేశపెడుతున్నారు. ప్రజలు అటువంటి వారిని మరవలేరు, కోల్పోలేరు, తృణీకరించను లేరు. ప్రియమైన సహోదరులారా, ధనాపేక్ష కలిగిన వాళ్ళైతే ప్రజలను, వారి క్షేమాన్ని చూడలేరు. ప్రభు ఈ మాటలు చెబుతున్నప్పుడు అక్కడ పరిసయ్యులు విన్నారు. వాళ్లకు ధనాపేక్ష ఎక్కువ, డబ్బును ఎక్కువగా ప్రేమిస్తారు. ధనాపేక్ష అనగా ఇంగ్లీష్ బైబిల్లో లవ్ ఆఫ్ మనీ అని ఉంటుంది. డబ్బంటే పిచ్చి ప్రేమ, దేవుడంటే వారికి నచ్చదు. డబ్బుకే ఎక్కువ వారు గులామవుతారు. అటువంటి వాళ్ళు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆయన వారితో అన్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుంటారు కానీ దేవుడు మీ హృదయాలను ఎరిగి ఉన్నాడు. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అన్నాడు. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అందుకే మనం దేవుని దృష్టికి ఘనమైనది చేసినప్పుడు మనుష్యులు మనల్ని అసహించుకున్నా పర్వాలేదు, దేవుడు మనలను ఘనముగా ఎంచాలి. దేవుణ్ణి మనం గణపరిచినప్పుడు ఆయన మనలను గణపరుస్తాడు. ఈ రోజు నుండి మీరు మీ దగ్గర ఉన్న సంపదను ఒక ఆట ఆడుకోండి. దానికి మీరు మెలికలు తిరగవద్దు. అది మిమ్మల్ని చూస్తే అది భయపడిపోవాలి. మీ దగ్గర వాహనం ఉందా, స్కూటర్ కానీ, కారు కానీ, ఎంతోమంది ప్రజలకి దాని ద్వారా మేలు చేయండి. ఆ వస్తువు వలన మీరు ఎంతో తృప్తిని పొందుతారు. స్వార్థానికి ఉపయోగించుకోబాకండి. ఇతరుల ప్రయోజనం కొరకు ఆ వాహనాన్ని ఉపయోగించండి. ఆ వాహనం వలన మీరు సంతృష్టిని అందుతారు. ఇంకా అనేక వాహనాలు మీ సొంతం అవుతాయి. ఊటలాగా మన జీవితాలు విరాజిల్లాలి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరమ తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలంలో మీ వైపు చూస్తున్నాము నాయన. ఇంతవరకు సంపద గురించి, నమ్మకమైన పనివాని గురించి, ఇతరుల ప్రయోజనం కొరకు ఎలా ప్రవర్తించాడో ఆ విషయాలన్నీ కూడా మీరు మాకు బోధించారు. మేము కూడా ఎక్కడ సంపదకి, సిరికి దాసులము కాకుండా దాన్ని మేము దాసులుగా, దాన్ని బానిసగా చేసుకొని మేము చెప్పినట్లుగా అది విన్నట్లుగా ప్రజలను అనేక మందికి ప్రయోజనకరంగా, మేలుకరంగా దాన్ని వాడునట్లుగా మాకు జ్ఞానమును, తెలివిని, సమయోచితమైన ఉపాయం మాకు దయచేయండి. దాని వలన ఒకవేళ ప్రజలను బాధ పెట్టేమేమో, కోల్పోయేమేమో
నైనా దయతో క్షమించండి. తండ్రి, నీ మీద మాకు ప్రేమ, నీ మాట మీద మాకు ఎంతో నమ్మకం. మీ మాట ప్రకారం జీవించడానికి, మిమ్మల్ని సేవించడానికి ఉదయకాలంలో మీ వైపు చూస్తున్నాం. మీరు తప్ప మరి ఏది కూడా మమ్మల్ని ఏలకూడదు. మీరే మా యజమాని ప్రభువా. తండ్రి, మీ ఆత్మ ద్వారా ఈ లోకములో నాకు చెందినవి ఏవైనా వాటి మీద, వాటిని ప్రజల మేలు కోసమై, ఇతరుల క్షేమం కోసమై వాడి జ్ఞానమును నాకు దయచేయండి. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ జ్ఞానముతో, వివేకముతో, మీ తెలివితో నింపునైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారు చేస్తూ ఉన్న ప్రతి పనిలో వారి యజమానుల పైవారి ఆదరాభిమానములు పొందుకున్నంతగా ప్రతి ఒక్కరూ అటువంటి ప్రభావాన్ని కలిగి ఉందురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.